సర్వలోకాలకు ప్రభువు, తీర్పు దినానికి యజమాని అయిన అల్లాహ్కే అన్ని స్తోత్రాలు. మన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబ సభ్యులు మరియు సహచరులపై శాంతి మరియు దీవెనలు కురుగాక. ప్రియమైన సోదర సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరాకతుహు. మనలో ప్రతి ఒక్కరూ మరణాన్ని రుచి చూస్తారు. మన ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిన క్షణం మనం బర్జాఖ్ అనే ప్రపంచంలోకి ప్రవేశిస్తాము. సమాధి జీవితం, మరణానికి మరియు పునరుద్ధాన దినానికి మధ్య ఉన్న మధ్యంతర ప్రపంచం. ఇది పరలోక జీవితంలోని మొదటి దశ. ఈ దశ సులభతరం అయితే తదుపరి దశలు పునరుద్ధానం, తీర్పు మరియు సిరాత్ కూడా సులభతరం అవుతాయి. తిర్మిది నుండి వచ్చిన హదీసు నుండి మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: సమాధి పరలోకం యొక్క మొదటి దశ. ఒకరు దానిని సురక్షితంగా దాటితే దాని తర్వాత ప్రతిదీ సులభం అవుతుంది. అతను దానిని సురక్షితంగా దాటకపోతే దాని తర్వాత ప్రతిదీ అధ్వాన్నంగా మారుతుంది. ఇది ఇస్లామిక్ విశ్వాసం యొక్క అత్యంత లోతైన అంశాలలో ఒకటి అయినప్పటికీ ఇది చాలా తక్కువగా అర్థం చేసుకోబడింది. మనం భూమిపై నడుస్తున్నప్పుడు మన పాదాల క్రింద ఒక దాగి ఉన్న ప్రపంచం ఉంది. అక్కడ ఆత్మలు అంతిమ తీర్పు కోసం ఎదురుచూస్తూ ఆనందం లేదా హింసను అనుభవిస్తాయి. ఈ వాస్తవికతను అర్థం చేసుకోవడం అంటే భయాన్ని కలిగించడం మాత్రమే కాదు, మన హృదయాలను నీతిమంతమైన జీవనం యొక్క ఆవశ్యకతకు మేల్కొల్పడం. బర్జక్ అంటే ఏమిటి? బర్జక్ అరబిక్ మూలం నుండి వచ్చినది. దీని అర్థం అడ్డంకి లేదా విభజన, మరణం తర్వాత మరియు పునరుద్ధానం ముందు ఉనికి యొక్క స్థితిని సూచిస్తుంది. అల్లాహ్ ఖురాన్లో సూరా అల్-ముమినూన్ 23 ఆయత్ 100లో చెబుతున్నాడు, మరియు వారి వెనుక ఒక అడ్డంకి బర్జక్ ఉందివారు పునరుజ్జీవింపబడే రోజు వరకు. ఈ మధ్యంతర దశ ఆత్మ తన అంతిమ విధి యొక్క రుచిని అనుభవించే చోటు. ఇది మనకు తెలిసిన ప్రాపంచిక జీవితం కాదు లేదా శాశ్వతమైన పరలోకం కాదు, కాని మన భౌతిక కార్యాల పరిణామాలు వ్యక్తమవడం ప్రారంభమయ్యే పరివర్తన రంగం. బర్జక్ శూన్యత కాదు. ఇది ఒక ప్రపంచం ఇక్కడ విశ్వాసి శాంతి, సౌకర్యం మరియు శుభవార్తను అనుభవిస్తాడు. పాపి పశ్చాత్తాపం, భయం మరియు శిక్షను ఎదుర్కొంటాడు. ఈ ప్రపంచం సమాధి చేసిన వెంటనే ప్రారంభమవుతుంది. ఖురాన్ నుండి సాక్ష్యం. ఖురాన్లో సమాధి జీవితం గురించి అనేక సూచనలు ఉన్నాయి. సూరహ్ గఫిర్ ఆయత్ 46లో ఆ నరకాగ్ని, వారు దాని ఎదుటకు ఉదయము మరియు సాయంత్రము రప్పింపబడుతూ ఉంటారు. మరియు పునరుద్ధాన దినపు ఘడియ వచ్చినప్పుడు ఫిరౌన్ జనులను తీవ్రమైన శిక్షలో పడవేయండి. ఈ ఆయత్ తీర్పు దినానికి ముందు సమాధిలో శిక్ష ప్రారంభమవుతుందని సూచిస్తుంది. ఫిరౌన్ ప్రజలకు రోజుకు 2 సార్లు అగ్నిని చూపిస్తారు. ఇది దుష్టుల కోసం సమాధి హింస యొక్క నిరంతర స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. అల్లాహ్ సూరహ్ ఫుస్సిలత్ ఆయత్ 30లో విశ్వాసులకు ఇచ్చే సౌకర్యాన్ని కూడా ప్రస్తావించాడు. నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్యే మా ప్రభువు అని పలుకుతూ తరువాత దానిపైననే స్థిరంగా ఉంటారో వారిపై దేవదూతలు దిగివచ్చి ఇలా అంటారు: మీరు భయపడకండి మరియు దుఃఖపడకండి, మీకు వాగ్దానం చేయబడిన స్వర్గపు శుభవార్తను వినండి. మరణం యొక్క దేవదూత మరియు మొదటి క్షణాలు. 1. విశ్వాసి యొక్క ఆత్మ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: విశ్వాసి యొక్క ఆత్మ ఒక కుండ నుండి నీరు పోసినట్లు బయటకు వస్తుంది. జన్నత్ నుండి సుగంధంతో ప్రకాశవంతమైన ముఖాలతో దేవదూతలు వస్తారు. వారు ఆత్మను స్వర్గం యొక్క పరిమళంలో చుట్టుతారు. 2. పాపి యొక్క ఆత్మ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: దుష్టుడి ఆత్మ ముళ్ల నుండి తడివున్ని చింపివేసినట్లు లాగబడుతుంది. చీకటి దేవదూతలు దుర్వాసనతో కూడిన వస్త్రంతో వస్తారు. ఆత్మ కష్టంతో తీసుకోబడుతుంది. ముంకర్ మరియు నకీర్ ద్వారా ప్రశ్నించడం. ప్రతి వ్యక్తి 2 దేవదూతలను ఎదుర్కొంటారు. వారు అడుగుతారు: నీ ప్రభువు ఎవరు? నీ మతమేమిటి? మీ మధ్య పంపబడిన వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి నీవు ఏమి చెబుతావు? విశ్వాసి యొక్క సమాధానాలు: నా ప్రభువు అల్లా. నా మతం ఇస్లాం. నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. స్వర్గం నుండి ఒక స్వరం చెబుతుంది: నా సేవకుడు సత్యం చెప్పాడు.
అతనికి స్వర్గం నుండి ఒక పడకను అందించండి. అతని సమాధి విస్తరిస్తుంది, కాంతితో నిండుతుంది, మరియు అతను జన్నత్లో తన స్థలాన్ని చూస్తాడు. అవిశ్వాసి లేదా మునాఫిక్ యొక్క సమాధానాలు. నాకు తెలియదు. ప్రజలు చెప్పినట్లు నేను చెప్పేవాణ్ణి. ఒక స్వరం ప్రకటిస్తుంది, అతను అబద్ధం చెప్పాడు. అతని కోసం నరకం నుండి ఒక పడకను వేయండి. అతని సమాధి బిగుతుగా కుదించబడుతుంది, అతని పక్కటెముకలు నలిగిపోయేంతవరకు. సమాధిలో శిక్షలు. అజాబ్ అల్కబ్ర్. సమాధి యొక్క శిక్ష నిజమైనది, ఖురాన్లో రుజువైంది. సూరహ్ గఫిర్ ఆయత్ 46లో వారికి ఉదయం మరియు సాయంత్రం అగ్ని చూపబడుతుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 2 సమాధుల దగ్గర నుండి వెళ్లారు మరియు చెప్పారు, వారు శిక్షించబడుతున్నారు, ప్రజల దృష్టిలో పెద్ద విషయం కోసం కాదు, కాని ఇది భారీది. ఒకరు వెనుకంజ వేశారు, మరొకరు మూత్రం, అపవిత్రత గురించి నిర్లక్ష్యంగా ఉన్నారు. ప్రామాణిక హదీస్ నుండి సాక్ష్యం. సమాధి శిక్ష యొక్క వాస్తవికత. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి యొక్క పరీక్ష యొక్క వాస్తవికతను నొక్కి చెప్పారు. మరణించినవాడు తన సమాధిలో ఉంచబడినప్పుడు అతను వెళ్ళిపోయేవారి అడుగుల శబ్దాలను వింటాడు. తర్వాత 2 దేవదూతలు అతని వద్దకు వస్తారు, అతన్ని కూర్చోబెట్టి అడుగుతారు, ఈ వ్యక్తి ముహమ్మద్ గురించి నీవు ఏమి చెప్పేవాడివి? విశ్వాసి చెబుతాడు, నేను సాక్ష్యమిస్తున్నాను, అతను అల్లాహ్ యొక్క దాసుడు మరియు అతని రసూల్. అతనితో చెప్పబడుతుంది, నరకంలో నీ స్థలాన్ని చూడు, అల్లాహ్ నీకోసం స్వర్గంలో ఒక స్థలంతో మార్చాడు, కాబట్ట అతను రెండింటినీ చూస్తాడు. సమాధిలో ప్రశ్నించడం. బరా ఇబ్న్ అజిబ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లు నివేదించారు, విశ్వాసీ సేవకుడు ఈ ప్రపంచం నుండి నిష్క్రమించి పరలోకానికి వెళ్లబోతున్నప్పుడు సూర్యుడి వలె ప్రకాశవంతమైన ముఖాలతో దేవదూతలు స్వర్గం నుండి దిగివస్తారు. తరువాత మరణం యొక్క దేవదూత వచ్చి అతని తలవద్ద కూర్చుని చెబుతాడు, ఓ మంచి ఆత్మ, అల్లాహ్ యొక్క క్షమ మరియు అతని ఆనందం వైపుకు బయటకు రా. కాబట్టి అది నీటి సంచి నుండి నీటి చుక్క వలె సులభంగా బయటకు వస్తుంది. ముస్నద్ అహ్మద్. ప్రామాణీకరించబడింది. అవిశ్వాసి కోసం అనుభవం నాటకీయంగా భిన్నంగా ఉంటుంది. ఆత్మ గొప్ప కష్టంతో వెలికి తీయబడుతుంది మరియు కఠినంగా సంబోధించబడుతుంది. నిర్దిష్ట పాపాల కోసం శిక్ష. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి 2 సమాధుల దగ్గర నుండి వెళ్లి చెప్పారు, వారు శిక్షించబడుతున్నారు, కానీ వారు ఏదైనా పెద్ద విషయం కోసం శిక్షించబడటం లేదు. వారిలో ఒకరు మూత్రం నుండి తనను తాను రక్షించుకోలేదు, అంటే మూత్ర విసర్జన తర్వాత సరైన పరిశుభ్రతను పాటించలేదు, మరియు మరొకరు దురుద్దేశపూరిత గాసిప్ వ్యాప్తి చేస్తూ తిరిగేవారు. ఈ హదీస్ ఎవరైనా పశ్చాత్తాపం లేకుండా మరణిస్తే చిన్నదిగా అనిపించే పాపాలు కూడా సమాధి శిక్షకు దారితీయవచ్చని వెల్లడిస్తుంది. సమాధిలో బహుమతుల రకాలు. 1. స్వర్గం యొక్క తోట. ధార్మిక విశ్వాసి కోసం సమాధి స్వర్గం యొక్క తోటల నుండి ఒక తోటగా మారుతుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, సమాధి స్వర్గం యొక్క తోటల నుండి ఒక తోట లేదా నరకం యొక్క గుంటల నుండి ఒక గుంట. 2. సమాధి యొక్క విస్తరణ. సన్ ఇబ్న్ ముఆజ్ తన ధర్మబద్ధత కోసం తెలిసిన ఒక సహచరుడి సమాధి అన్ని దిశలలో 70 మూరల వరకు విస్తరించబడింది, విశాలత మరియు సౌకర్యాన్ని అందిస్తుంది. 3. ఆహ్లాదకరమైన సువాసన మరియు కాంతి. ధార్మిక ఆత్మ స్వర్గం నుండి సుగంధ కవచాలలో చుట్టబడుతుంది మరియు సమాధి కాంతితో నిండి ఉంటుంది, విశ్వాసికి స్వర్గంలో తమ స్థలాన్ని చూడటానికి అనుమతిస్తుంది. 4. భయం నుండి స్వేచ్ఛ. గొప్ప బహుమతి భవిష్యత్తు గురించి అన్ని ఆందోళనలను తొలగించడం. దేవదూతలు ధార్మిక ఆత్మకు భయపడవద్దని లేదా దుఃఖించవద్దని తెలియజేస్తారు, మరియు వారికి స్వర్గంలో వారి ఉన్నత స్థానం చూపబడుతుంది. సమాధిలో శిక్షల రకాలు. 1. సమాధి యొక్క సంకోచం. పాపులు మరియు అవిశ్వాసుల కోసం సమాధి వారిపై చాలా తీవ్రంగా ఒత్తిడి చేస్తుంది, వారి పక్కటెముకలు ఒకదానితో ఒకటి అల్లుకుపోతాయి. ఈ పిండడం సమాధి శిక్ష యొక్క అత్యంత భయంకరమైన అంశాలలో ఒకటిగా వర్ణించబడింది. 2. ఇనుప కడ్డీలతో కొట్టడం. కొన్ని హదీస్లు దేవదూతలు ఇనుప సుత్తులతో సమాధి నివాసులను కొట్టడాన్ని వర్ణిస్తాయి, వారిని వేదనలో అరిచేలా చేస్తాయి, మానవులు మరియు జిన్లు తప్ప మొత్తం సృష్టి ద్వారా వినబడే అరుపు. 3.
అగ్ని మరియు దహనం. కొన్ని సమాధులు అగ్నితో నిండి ఉంటాయి. అక్కడ నివాసి నరకానికి ముందుమాటగా నిరంతర దహనాన్ని అనుభవిస్తాడు. 4. విషపూరిత జీవులు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కొన్ని సమాధులలో పాములు మరియు తేళ్లు ఉన్నాయని, అవి మరణించిన వారిని నిరంతరం హింసిస్తాయని ప్రస్తావించారు. 5. చీకటి మరియు ఒంటరితనం. సమాధి పాపి కోసం పూర్తిగా చీకటిగా మారుతుంది, ఒంటరితనం మరియు భయంతో నిండి ఉంటుంది. వారు పరలోక అనివార్య శిక్ష కోసం వేచి ఉంటారు. సమాధి శిక్ష మరియు బహుమతి యొక్క నిజమైన సంఘటనలు. 1. సూరా అల్-ముల్క్ను ప్రేమించిన మహిళ. ఒక సహాబీ ఒక సమాధి దగ్గర శిబిరం వేశాడు మరియు ఎవరైనా శిక్ష నుండి రక్షించబడుతున్నట్లు విన్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, సూరా అల్-ముల్క్ సమాధి యొక్క శిక్ష నుండి రక్షిస్తుంది. ఒక మహిళ ఈ సూరహ్ను ప్రతిరోజూ పఠించేది, ఆమె రక్షించబడింది. 2. వెనుకంజ వేసినందుకు శిక్షించబడిన వ్యక్తి. ఇబ్న్ అబ్బాస్ రజీ అల్లాహు అన్హు చెప్పారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సమాధి దగ్గర నుండి వెళ్లి చెప్పారు, అతను వెనుకంజ వేసినందుకు శిక్షించబడుతున్నాడు. ఇది ఇతరులను బాధపెట్టడం ఎంత ప్రమాదకరమో చూపిస్తుంది. 3. అమరుడు రక్షించబడ్డాడు. జిహాద్లో మరణించిన ఒక వ్యక్తి తన సమాధి లోపల ఖురాన్ పఠిస్తున్నట్లు వినబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అతను సూరా అల్బఖరాను చిత్తశుద్ధితో పఠించేవాడు. సమాధి శిక్ష నుండి మనల్ని ఎలా కాపాడుకోవాలి? 1. 5 సార్లు నమాజ్. సమాధిలో మొదటి ప్రశ్న విశ్వాసానికి సంబంధించినది మరియు నమాజ్ దాని పునాది. 2. ప్రతిరోజూ సూరా అల్-ముల్క్ పఠించండి, నిద్రపోయే ముందు. సమాధి శిక్ష నుండి రక్షిస్తుంది. 3. వెనుకంజ, అసూయ మరియు అణచివేత నుండి దూరంగా ఉండండి. వెనుకంజ, దూషణ మరియు గాసిప్ నుండి మీ నాలుకను కాపాడుకోవడం కీలకం. 4. తౌహీద్తో మరణించండి. పునాది అల్లాహ్, అతని రసూల్ మరియు విశ్వాసం యొక్క అన్ని స్తంభాలలో నిజమైన విశ్వాసం కలిగి ఉండటం. దేవదూతలు అడిగినప్పుడు, నీ ప్రభువు ఎవరు? నీ మతమేమిటి? నీ ప్రవక్త ఎవరు? దృఢమైన విశ్వాసం ఉన్నవారు మాత్రమే సరిగ్గా సమాధానం ఇవ్వగలరు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, లా ఇలాహా ఇల్లల్లాహ్పై మరణించేవాడు స్వర్గంలోకి ప్రవేశిస్తాడు. 5. నిజాయితీగా తౌబా చేయండి. క్రమం తప్పకుండా పశ్చాత్తాపం, తౌబా మరియు అల్లాహ్ యొక్క క్షమాపణ అడగడం పాపాలను తుడిచివేస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతిరోజూ 70 సార్లకు పైగా క్షమాపణ అడిగేవారు. అల్లాహ్ షిర్క్ తప్ప అన్ని పాపాలను క్షమిస్తాడు. 6. మీ నాలుకను శుభ్రంగా ఉంచండి. చాలా శిక్షలు నాలుక వల్ల కలుగుతాయి. 7. ఉజూ మరియు పవిత్రతను నిర్వహించండి. 8. తల్లిదండ్రులు, జీవిత భాగస్వాములు మరియు కుటుంబానికి దయతో ఉండండి. 9. దానధర్మం. దానధర్మం అల్లాహ్ యొక్క కోపాన్ని ఆరిపేస్తుంది. 10. సమాధి శిక్ష నుండి అల్లాహ్ యొక్క రక్షణ అడగండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎల్లప్పుడూ ఈ దుఆ పఠించేవారు, ఓ అల్లాహ్, నేను సమాధి యొక్క శిక్ష నుండి నీ వద్ద ఆశ్రయం కోరుకుంటున్నాను. 11. ఖురాన్ను చదవడం మరియు దానిపై అమలు చేయడం. ఖురాన్ తీర్పు దినంలో దాని సహచరుడి కోసం మధ్యవర్తిత్వం చేస్తుంది. సూరా అల్-ముల్క్ ప్రత్యేకంగా సమాధి శిక్ష నుండి రక్షిస్తుందని నివేదించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఖురాన్లో 30 శ్లోకాలతో కూడిన ఒక సూరహ్ ఉంది, ఇది దాని సహచరుడి కోసం అతను క్షమించబడే వరకు మధ్యవర్తిత్వం చేస్తుంది. ధన్యుడు ఆయన ఎవరి చేతిలో ఆధిపత్యముంది. సూరహ్ అల్-ముల్క్. 12. అమరత్వం. అల్లాహ్ యొక్క మార్గంలో అమరులుగా, షహీద్, మరణించేవారు సమాధి యొక్క పరీక్ష నుండి రక్షించబడతారు. వారి ఆత్మలు స్వర్గంలో ఆకుపచ్చ పక్షుల శరీరాలలో నివసిస్తాయి. 13. శుక్రవారం లేదా రంజాన్లో మరణించడం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, శుక్రవారం రోజు లేదా శుక్రవారం రాత్రి మరణించే ఏ ముస్లిం అయినా అల్లాహ్ అతనును సమాధి యొక్క పరీక్ష నుండి రక్షిస్తాడు. 14. సత్కార్యాలు చేయడం.
స్థిరమైన మంచి పనులు శిక్షకు వ్యతిరేకంగా అడ్డంకిని సృష్టిస్తాయి. క్రమం తప్పకుండా దానం చేయడం, తల్లిదండ్రులను గౌరవించడం, కుటుంబ సంబంధాలను కాపాడుకోవడం, వ్యవహారాలలో న్యాయంగా ఉండటం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం, ప్రయోజనకరమైన జ్ఞానాన్ని బోధించడం. 15 నిర్దిష్ట ప్రార్థనలు చేయడం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాకు సమాధి శిక్ష నుండి ఆశ్రయం కోరమని నేర్పించారు. అల్లాహుమ్మా ఇన్ని ఔజు బిక మిన్ అజాబిల్ కబ్ర్, ఓ అల్లాహ్, నేను సమాధి యొక్క శిక్ష నుండి నీ వద్ద ఆశ్రయం కోరుకుంటున్నాను. ఇది ప్రతి ప్రార్థనలో, ముఖ్యంగా చివరి సలాం ముందు పఠించాలి. 16 రక్షణ లేదా రక్షించేటప్పుడు మరణించడం. వారి కుటుంబం, ఆస్తి లేదా గౌరవాన్ని రక్షిస్తూ మరణించేవారు అమరులుగా పరిగణించబడతారు మరియు సమాధి పరీక్షల నుండి రక్షించబడతారు. ప్రతి ముస్లిం కోసం పాఠాలు. జీవితం చిన్నది, సమాధి జీవితం కోసం సిద్ధం కండి. చర్యలు మనను అనుసరిస్తాయి, సంపద లేదా కుటుంబం కాదు. చిన్న పాపాలు కూడా పెద్ద శిక్షకు కారణం కావచ్చు. నిశ్శబ్ద మంచి పనులు మనల్ని కాపాడతాయి. దానం, సూరహ్ ముల్క్, తహజ్జుద్. విశ్వాసి యొక్క సమాధి ఒక తోట, పాపి యొక్కది నరకం యొక్క గుంట. బర్జక్ యొక్క జీవితం ప్రతి ఆత్మ కోసం వేచి ఉన్న వాస్తవికత. సమాధి స్వర్గం యొక్క తోట లేదా నరకం యొక్క గుంట, మరియు మా ఈ రోజు చర్యలు అది ఏమిటో నిర్ణయిస్తాయి. ఈ జ్ఞానం మనల్ని భయంతో స్తంభింపజేయకూడదు కాని నిజాయితీ, భక్తి మరియు ధర్మబద్ధ జీవనం వైపు ప్రేరేపించాలి. అల్లాహ్ యొక్క దయ విశాలమైనది, మరియు ఆయన మనకు ఈ జీవితంలో మరియు తరువాతి దానిలో ఎలా విజయం సాధించాలో స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని అందించాడు. ఖురాన్ మరియు సున్నత్ యొక్క బోధనలను అమలు చేయడం ద్వారా మంచి స్వభావాన్ని కాపాడుకోవడం, సత్కార్యాలు చేయడం మరియు నిరంతరం అల్లాహ్ యొక్క క్షమాపణ కోరడం ద్వారా మనం అతని దయ మరియు సమాధి యొక్క శిక్ష నుండి రక్షణ కోసం ఆశించవచ్చు. మనం ప్రతి రోజును మన చివరి రోజులాగా జీవించండి, ఎందుకంటే మరణం యొక్క దేవదూత ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. అల్లాహ్ మనల్ని సమాధి యొక్క శిక్ష నుండి రక్షించాలి, మనకు మంచి ముగింపు ఇవ్వాలి మరియు మా సమాధులను స్వర్గం యొక్క తోటల నుండి తోటలుగా చేయాలి. ఓ అల్లాహ్, నేను సమాధి యొక్క శిక్ష నుండి, సమాధి యొక్క పరీక్ష నుండి, జీవితం మరియు మరణం యొక్క పరీక్షల నుండి, మరియు తప్పుడు మెస్సీయా, దజ్జాల్ యొక్క చెడు పరీక్ష నుండి నీ వద్ద ఆశ్రయం కోరుకుంటున్నాను. ఆమీన్. మీకు మా వీడియోలు నచ్చితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. జజాకల్లాహు ఖైరాన్.